ఇది జూలై నెల, అంటే వర్షకాల ఆరంభ మాసమన్నమాట. అయినప్పటికీ రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులన్నీ అప్పుడే నీటిని విడుదల చేస్తుండడం విశేషం. సీమ ప్రాంతంలోని శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, తెలుగుగంగ, హంద్రినీవా, గాలేరు నగర్ వంటి ప్రాజెక్టుల నుండి విడుదలైన ప్రతి కాలువలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసిన జలాశయాలన్నిటా 666.71 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. పైగా రాష్ట్రమంతటా దండిగా వానలు కురుస్తున్నాయి. ఒకసారి జగన్ హయాంలో చూసుకుంటే ఏ ఏడాది చూసినా ఇదే జూలై సమయానికి జలాశయాల్లో నీటి నిల్వ 200 టీఎంసీల కన్నా ఎక్కువ ఉండేది కాదు. అదేం విచిత్రమో కాని జగన్ హయాంలో 125 ఏళ్ల నాటి కరువుతో రాష్ట్రం అల్లాడింది. సీమ రైతులు విలవిలలాడారు. అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం రాష్ట్రంలో 3 రెట్లు ఎక్కువగా నీటి నిల్వలున్నాయంటే దానికి కారణం చంద్రబాబు గారి సంకల్పం. సదా రైతు మేలు కోరుకునే ఆయన చల్లని మనస్సు. ముఖ్యమైన సాగునీటి కాలువల్లో పూడికతీత, జలాశయాల్లో తూడు, గుర్రెపుడెక్క, తుప్పల తొలగింపు పనులు పూర్తి చేయడం, రిజర్వాయర్లు నింపడం, జలవనరుల సమర్థ వినియోగం వల్ల రాష్ట్రంలోని జలాశయాలన్నీ జలకళ సంతరించుకున్నాయి. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న అంటూ రైతన్న ఖరీఫ్ సాగుకు సిద్ధమైపోయాడు.